మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణ సనాతనిగా మారే విషయంలో తెర వెనుక ఏం జరిగిందన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ కేవలం ఏపీకి లేకపోతే తెలుగు రాష్ట్రాలపై తన ఫోకస్ పెట్టలేదు. తమిళనాడు పైన ఉత్తరాది పైన ప్రభావం చూపేలా సనాతన ధర్మ డిక్లరేషన్ ప్రకటించారు. అందుకే పవన్ కళ్యాణ్ కొత్త తరహా కాషాయ రాజకీయం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. ఇక పవన్ కళ్యాణ్ హఠాత్తుగా ఇలా పూర్తిగా కాషాయధారిగా మారిపోవటం వెనుక బీజేపీ సిద్ధాంతకర్తల వ్యూహం ఉందన్న అనుమానాలను రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నపళంగా పవన్ సనాతన ధర్మం గురించి ఉద్యమం ప్రారంభించడానికి వెనుక లోతైన దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం ఉండొచ్చని అంతా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి 3.5 నెలలు మాత్రమే అయినా ఇంకా తనదైన ముద్ర వేయలేదు. ఈలోపే సనాతన ధర్మ రక్షణ వైపు అడుగువేయటం ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది. తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో రాముడి విషయంలో రాహుల్ గాంధీ పైన విమర్శలు చేశారు. తమిళనాడులో బీజేపీ భావజాలం మరింత బలపడేలా డీఎంకే కొత్త డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని పవన్ ఖండించారు. పవన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన చాలా క్లారిటీగా క్లియర్ ఉన్నట్టు అర్థమవుతోంది. అలాగే పువ్వు పార్టీతో ఆయన బంధం మరింత బలపడిందని అంతా భావిస్తున్నారు. మొత్తంగా పవన్ సనాతన ధర్మ పోరాటం ఆషామాషి కాదని చాలా దీర్ఘకాలిక ప్రణాళికలున్నాయని, ఈ వ్యవహారం అంతా బీజేపీ కనుసన్నుల్లోనే జరుగుతోందని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. మరి పవన్ కళ్యాణ్ తాజాగా అనుసరిస్తున్న విధానాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి.